సాక్షి ముందే చెప్పింది ఈ సిట్తో న్యాయం జరగదని. ఆ కన్న తల్లికి బూడిద కూడా దొరకదని. ఎందుకంటే అది ఎస్ఐటి సిట్ కాదు సార్, సిఐటి సిట్. అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. ఈ విషయం ఆ కన్న తల్లికి కాస్త ఆలస్యంగా అర్థమైంది. అందుకే మరోసారి మీడియా ముందుకొచ్చింది. నా కొడుకు బూడిదైనా ఇవ్వండి అంటూ సాయికృష్ణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. 2 నెలలుగా కేసు ఎటూ తేలకపోగా తన కొడుకుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఎవరు చంపారు, ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, ఎంతమంది కలిసి చంపారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఇవన్నీ బయటకు రావాలని ఆ కన్న తల్లి ప్రశ్నిస్తోంది. మరి దీనికి సిట్ సమాధానం చెబుతుందా? సీఎం సమాధానం చెబుతారా? మన డీసీఎం సమాధానం చెబుతారా? వీళ్ళు ఎలాగో సమాధానం చెప్పరు. ఎందుకంటే ఆ కన్న తల్లి కడుపు కోత వాళ్లకు అర్థం కాదు. కనీసం మీరైనా వినండి. ఆ తల్లికి న్యాయం జరగాలని ఆ సీఎంను, ఈ డీసీఎంను గట్టిగా నిలదీయండి. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన అక్కడ పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4-5గురే వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి బయటికి. సాయికృష్ణ తల్లి మరో సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు. తనకు ప్రాణహాని ఉందని సిఐ నాగరాజు నెట్వర్క్ తనను చంపడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై ఉన్న బూడిద ఎముకలు సాయికృష్ణవేనా అని ఆ తల్లిని ప్రశ్నిస్తే అవి సాయికృష్ణవే అని గ్యారంటీ ఏంటి? ఆ సిఐ నాగరాజు ఎంతమందిని చంపాడో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తల్లి ఆవేదన ఏంటో ఒక్కసారి విందాం. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడో మీకు చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్ ఆడు. ఇంతకుముందు ఎంతమందిని చంపాడో ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని తీసుకొస్తా? ఎంతమందిని దహనం చేస్తా? ఏదో పాపం నీకు తగలదా? నీకు, నీ బిడ్డలకు అందరికీ తగులుద్ది. నా పిల్లోడిని ఇలా చేసి బతికుండంగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టించి వాళ్ళు అన్నం తింటలా? పోలీసు వాళ్ళు పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతన ఇది చేసి పెట్టండి. సరిగ్గా గత నెల 19న చంద్రబాబు నాయుడు గారు ఆ తల్లిని పిలిచి ఓదార్చి న్యాయం చేస్తామని హామీ ఇస్తే అదే రోజు ఆ తల్లి ఏం మాట్లాడారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు తనకు న్యాయం చేశారని మాట్లాడారు. కేవలం 16 రోజులు, అప్పటి నుంచి ఇప్పటికీ 16వ రోజు ఇది. అదే తల్లి ఆమె మళ్ళీ వచ్చి ఏం మాట్లాడారు? ఈ సిట్టుతో తనకు న్యాయం జరగదని ఆమెకు అర్థమైపోయింది. బూడిదైనా ఇవ్వండి సారని వేడుకుంటోంది. కేవలం 4-5గురు పోలీసులను పట్టుకుని వచ్చి కేసు మొత్తం వాళ్ళ చుట్టే తిప్పుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సాయికృష్ణ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పనులు బిజీగా ఉన్నారు. ఆయన చాలా బిజీ. ఎంత బిజీ అంటే సాయికృష్ణ ఒక రౌడీ షీటర్, సాయికృష్ణ మైనర్ను రేప్ చేశాడు. దీనికి కూడా సమాధానం చెప్పింది ఆ తల్లి. ఎవరైతే బాధిత అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా సమాధానం చెప్పింది. అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం
ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూనే ఉంటారు. పోక్సో కేసు ఉందా తన పైన అని ఆ అమ్మాయే వచ్చి చెబుతోంది ఎలాంటి అఘాయిత్యం జరగలేదని. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సిట్ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీంతో న్యాయం జరగదని సాయికృష్ణ తల్లికి అర్థమైందా? సిఐ నాగరాజు నెట్వర్క్తో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి ప్రాణహాని ఉందా? కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన దొరికిన బూడిద సగం కాలిన చైన్ సాయికృష్ణదేనా? జైలులో ఉన్న సిఐ నాగరాజుకు నిజంగా ప్రాణహాని ఉందా? సింపతి కోసం డ్రామాలాడుతున్నారా? గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు కాపులం ఓట్లేసి తప్పు చేశామని సాయికృష్ణ తల్లి ఎందుకన్నారు? రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు పొనక జనార్దన్ రెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్, టీజేఆర్ సుధాకర్ బాబు గారు, ఎక్స్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, డాక్టర్ చింతా ప్రదీప్ గారు వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వింగ్ ప్రధాన కార్యదర్శి. సుధాకర్ బాబు గారు, సరిగ్గా గత నెల 19న సిట్ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజుకు 15 రోజులు కంప్లీట్ అయి 16వ రోజు ఆ తల్లి మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు తనకు న్యాయం జరగదని ఆవేదన, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కనీసం బూడిదివ్వమనైనా వేడుకుంటున్నారు. ఈ 16 రోజుల్లో సిట్ ఏమైనా పురోగతి సాధించిందా? అందరికీ ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు నా హృదయపూర్వక నమస్కారం అండి. సిట్టు ఏ పురోగతి సాధించలేదు, కానీ ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తూ ఆ తల్లి యొక్క అడిగే ప్రశ్నలకు దొంగ సమాధానాలు ఎలా చెప్పాలని వాళ్ళకు ఉన్నటువంటి అపారమైన జ్ఞానంతో లేదా ఆ పై అధికారులు ఇచ్చే ఆదేశాలను అమలుపరచడం కోసం సిట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది డొంక తిరుగుడు వ్యవహార శైలితో. మేమేమంటున్నామంటే, ఈ రోజున సాయికృష్ణ ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఒక రక్షణ నిలయంలో పోలీసు వారి యొక్క ఆధ్వర్యంలో చనిపోయాడు లేదా చంపబడ్డాడు, అతను ఎక్కడ ఉన్నాడని తల్లి అడుగుతుంది. మేము ఓ రాజకీయ పార్టీగా ఆ తల్లి యొక్క ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయానా మాజీ ముఖ్యమంత్రి వర్యులే ఆ ఇంటిని సందర్శించి ఆవిడని ఓదార్చి, నీకేం పర్లేదమ్మా, మేమందరూ నీకు అండగా ఉంటామని చెప్పారు. అప్పుడు మేల్కొన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మేల్కొని ఇదేదో కొంచెం తేడా కొడుతుంది అనుకున్నాడు ఏమో, వాళ్ళని ఇంటికి పిలిపించుకున్నాడు మహానుభావుడు. స్వయంగా యాక్చువల్గా ఆపదలో ఉన్న కుటుంబానికి నిన్న చొక్కాలు చింపుకొని పవన్ కళ్యాణ్ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ఈ కుటుంబం పనిచేసింది అనే మాట జగమెరిగిన సత్యం. ఇదే మేము చెప్తున్న అంశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, సానుభూతి పరులు కూడా కాదు ఆ కుటుంబం. కానీ మానవతా దృక్పథంతో చంద్రబాబు నాయుడు పరిపాలనా పరిధిలో ఉన్న ఓ కుటుంబానికి అన్యాయం జరిగితే ఆయన స్పందించకపోతే, స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఈ రోజు వరకు ఒక్కటి చెప్పలేదు. చెప్పకపోగా టెర్రస్ మీద కొన్ని ఎముకలు తీసుకొచ్చి పెట్టి ఈ ఎముకలు సాయికృష్ణయ్య అని చెప్పే ప్రయత్నం చేయటం, లేదా ఆ జైల్లో ఉన్న నాగరాజు నన్నే చంపబోతున్నారని ఒక సరికొత్త డ్రామాకి లేవనెత్తటం, ఈరోజేమో మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒక ఆర్డీఓ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అభిప్రాయాల సేకరణ చేస్తున్నట్టుగా బిల్డప్ చేయటం, ఇవన్నీ కూడా ఈ ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారో, లేకపోతే ప్రజలకు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారో, లేకపోతే ప్రజలను ఏం చెప్పైనా సరే మోసం చేయొచ్చు అనుకుంటున్నారేమో. ఈ ప్రభుత్వము పూర్తిగా హత్యా నేరాలకు పాల్పడుతుంది, హత్యా రాజకీయాలకు తెరలేపింది. వాళ్ళకి నచ్చని వాళ్ళని, రాజకీయంగా వాళ్ళకి అడ్డొస్తున్న వాళ్ళని మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, ఆ ఒక్క పోలీస్ స్టేషన్లోనే 2 మరణాలు సంభవించినాయి ఒక్క 10-20 రోజులు, నెల రోజుల కాలంలో. ఒక అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాడు, ఇంకొక అతను మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన ఓ దళిత యువకుడు. ఆయనైతే ఆత్మహత్య చేసుకొని నేను మాదిగ కుటుంబంలో పుట్టడమే నేరమైందా అని ఆ బాధాకరంగా చనిపోయిన పరిస్థితికి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి పరామర్శ కూడా లేదు. మేమేం అడుగుతున్నామంటే, రక్షించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు గంజాయి అమ్మమని, డ్రగ్స్ అమ్మమని, పాత తెలిసి తెలియని వయసులో నేరాలు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకున్న ఆ పిల్లకాయలు
ఈ సాయి కృష్ణ అయినా లేదా క్రాంతి కుమార్ అయినా వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నమాట వాస్తవం. ఈ రోజున ఈ ప్రపంచంలో ఎంతో ఈ మన రాష్ట్రంలోనే ఎంతమందికి రౌడీ షీట్లు ఉన్నాయి. అలాగనే ఒకవేళ నిజంగానే వాళ్ళకి నేర చరిత్ర ఉంటే పోలీస్ స్టేషన్లో మీరెందుకు మ్యాన్ హ్యాండిల్ చేశారు, ఎందుకు కొట్టారు, కొట్టినటువంటి వ్యక్తికి గాయాలైతే ఆ గాయాలకు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారు? ఓకే, లాకప్ డెత్తే జరిగింది, బాడీ ఎక్కడుంది, బాడీని ఎక్కడ ఖననం చేశారు లేదా ఎక్కడ కాల్చారు, ఆ వివరాలు ఏంటని తల్లి అడుగుతుంటే ఆ తల్లికి సమాధానం చెప్పలేని ఈ చేతగాని చవట దద్దమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వము హత్యా రాజకీయాలకు లేవనెత్తి కుల రాజకీయాలు లేపి ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడుతూ పవన్ కళ్యాణ్ అనేవాడిని ఒక సామాజిక వర్గ నాయకుడిగా చిత్రీకరించి అతనికి ఒక బ్రాండింగ్ చేసి ఆ కులానికి సంబంధించిన నాయకుడిగానే చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు వేసిన రాజకీయ వలల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ముగ్గేసి వెళ్ళి చక్కగా బాస్పెట్లు వేసి కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు, అది వేరే విషయం, వేరే డిబేట్. మేమేం అడుగుతున్నామంటే పోలీస్ స్టేషన్లను అడ్డాలుగా అంటే సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ స్థాయి వ్యక్తులు పాత రౌడీ షీట్లుగా ఉన్నటువంటి వ్యక్తులను పిల్లకాయలను పిలిచి బెదిరించి మీరు గంజాయి అమ్మండి లేదా మీరు డ్రగ్స్ అమ్మండి లేదా సెటిల్మెంట్లు మేము చేస్తాం, వెళ్ళి బెదిరించి రండి. ఇప్పుడు సాయి కృష్ణ కేసులో ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సిఐ నాగరాజు మీదనే చర్య తీసుకున్నట్లుగా సిఐ నాగరాజు ఎవరి పరిధిలో ఉన్నాడు? విజయవాడ సిపి పరిధిలో ఉన్నాడు. విజయవాడ సిపి ఎంత దూరంలో ఉన్నాడు? డీజీపీ ఆఫీస్కి కోతవేడి దూరంలో ఉన్నాడు, సీఎం కోతవేడి దూరంలో ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా దగ్గరలోనే నివాసం ఉంటున్నాడు. అసలు సిఐ నాగరాజు పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్నారు? ఎందుకు దాన్ని డిలీట్ చేశారు? ఒక్క పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసినంత మాత్రాన ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారుల యొక్క సీసీటీవీ ఫుటేజ్లు ఆ అబ్బాయిని తీసుకొచ్చిన రోజుల్లో ఎందుకు తీయట్లేదు ఈ ప్రభుత్వం? మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకొస్తే మార్కాపురం నుంచి విజయవాడకు వచ్చే లోపల అనేకమైన పట్టణాలు ఉన్నాయి, అవన్నీ దాటుకుంటూనే వచ్చింది కాన్వాయ్. తీసుకొచ్చింది అసలు పోలీసుల టాస్క్ ఫోర్స్ వాళ్ళ లేకపోతే ఎస్బీ వాళ్ళ? ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ పేర్లు ఏమిటి? ఇద్దరు కానిస్టేబుల్ని సరెండర్ చేశారండి. ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు మీ ఫోన్లు ఇవ్వండి అంటే మా ఆర్థిక ఇబ్బందుల కోసం అప్పులయ్యాం కాబట్టి ఫోనులంట పక్క రాష్ట్రంలో ఎక్కడండి అదేదో ఊర్లో అమ్ముకున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంత దౌర్భాగ్యం. ఇక పవన్ ఒక్క మాట చెబుతాను ఈశ్వర్ గారు, ఆ నాగపూర్లో అంట ఫోన్ని అది అమ్మేసుకొని వచ్చారంట. అవును, అదండి. అంటే అంత పిచ్చివాళ్ళగా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ అంత పిచ్చివాళ్ళగా కనపడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక్క ప్రశ్న అడుగుతున్నా, మీ సాక్షిగా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే నేను అడిగే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమండి. మీరు ఈ రోజున టాస్క్ ఫోర్స్ పేరుతో ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాడు కదా ఉప ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యే పంతం నానాజీ అనేవాడు ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే స్వయాన మాజీ ముఖ్యమంత్రి వర్యులను పలికిన పదం, నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయ ముందు నువ్వు, అప్పుడు నీ చిత్తశుద్ధిని మేము ఒప్పుకుంటాం. అలాగనే వైసీపీ నా కొడకల్లారా రాండ్రా దమ్ముంటే కొట్టుకున్నావు, స్టిక్కులతో కొట్టుకుందామా, రాడ్లతో కొట్టుకుందామా, హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా అన్న ఈ ఉప ముఖ్యమంత్రికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో క్లిప్స్ వైసీపీ నా కొడకల్లారా, ఎమ్మెల్యే నా కొడకల్లారా అంటే ఆ రోజు నేను కూడా ఒక దళిత ఎమ్మెల్యేనండి, నాకు కూడా తగిలింది, నన్ను కొడక అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మీద ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని అడుగుతున్నా. ఆ పవన్ కళ్యాణ్ ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా నేనే రేపేళ్ళి కంప్లైంట్ ఇస్తా, మొదటి కంప్లైంట్ నేనే ఇస్తా. అయా నన్ను ఉప ముఖ్యమంత్రి స్వయాన నన్ను పట్టుకొని నా కొడకాన్ని తిట్టాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పంతం నానాజీ అనేవాడు మా మాజీ ముఖ్యమంత్రి వారిని పట్టుకొని నా కొడకాన్ని తిట్టాడు, అది రికార్డ్ అయింది. మేము ఎప్పుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మీరు భాష గురించి, భావాల గురించి, ఆ తెలుగు ఉచ్చారణల గురించి, సోషల్ మీడియాలో వచ్చే వాళ్ళ గురించి, ఆ దళిత పిల్లగాడిని నిన్నటి నుండి ఆ అల్లరి బొక్కలు అడ్డుకుంటుంటే ఏమైందా నీ లా అండ్ ఆర్డరు? ఎవడో ఎక్కడో యూట్యూబ్లో తన భావ వ్యక్తీకరణ చేస్తే ఆ దళితులకు సంబంధించిన, దళిత క్రైస్తవులకు సంబంధించిన ఒక ఉపన్యాసం చెబితే ఆ ఉపన్యాసం ఆధారంగానే అబ్బాయిని తెచ్చి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు కదా, మంచిది, చట్టం న్యాయం ప్రకారం చర్యలు తీసుకోండి. కానీ ఒక పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తే ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం,
ఆ పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తే ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం. అంటే ఏం చేస్తున్నారండి మీరు ఈరోజు రాష్ట్రంలో? అంటే వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళే ప్రూవ్ అధికార చేస్తున్నారు. మదాన్ని సింపుల్ కదా అది. పూర్తిగా నాలుగు సార్లు 4 కేసులు, 4 పోలీస్ స్టేషన్లు, 4 సార్లు అంతేనండి. కోర్టు, 4 సార్లు బెయిల్ వచ్చింది. అంటే వాళ్ళ చేతగానితనం వాళ్ళే ప్రూవ్ చేసుకున్నట్టే కదా. సింపుల్ కదా అది. ఆయన పరిధిలోనే పిఠాపురం అసెంబ్లీ పరిధిలోనే ఎస్సీల మీద వెలివేతలకు గురైనవి. మాలపల్లిని గ్రామాల నుంచి వెలివేశారు. ఏమయ్యాడండి ఉప ముఖ్యమంత్రి? అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనేవాడు కులం పేరుతో మతం పేరుతో వేషం వేసుకొని రోజుకు ఒక పూటకు ఒక వేషం వేసుకొని ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆడటం తప్పించి ఎందుకయ్యా పరువు తీయడం? ఆంధ్ర రాష్ట్ర గారు అదే మా బాధ అంతా. ఇప్పుడు కూడా మా డిమాండ్ ఒకటే డిమాండ్. నేను అడుగుతుంది ఒకటే, ఆ సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలి. సాయికృష్ణ తల్లి అడుగుతున్న ప్రశ్న, బాడీ ఎక్కడుంది? ఓకే, మీరు కాల్ చేసినా కనీసం బూడిదేమని అడుగుతుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ బూడిద ఎక్కడుందో, ఆ అబ్బాయిని ఎక్కడ చంపేశారో ఆ వివరాలన్నిటినీ చెప్పండి. నాగరాజు ఒక్కడిని బాధ్యుని చేసి తప్పుకోవాలని చూస్తే మాత్రం మా పోరాటం ఆగదు. నాగరాజు వెనకాల ఉన్న బిగ్ షాట్ బయటికి రావాలి. ఒక బిగ్ షాట్ కాదు, 3 ఉన్నారు, ఆ 3 బయటికి రావాలి. రైట్. కస్టడీ పిటిషన్లో పోలీసులు కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పారు సిఐ నాగరాజుకు సంబంధించి. ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి సార్. ఈ బోన్స్ విషయం కానీ బర్న్ట్ యాష్ విషయం కానీ ఏముంది ఆ పిటిషన్లో, ఏం రాశారు పోలీసులు అనేది ఒకసారి చూద్దాం. చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రెండో అంశం, చాలా కీలకమైన అంశం చర్చించాల్సింది. సిఐ నాగరాజు నెట్వర్క్ తనని చంపాలని చూస్తోందని సాయికృష్ణ తల్లి కూడా అంటున్నారు. అంటే ఏం జరుగుతోంది? కుటుంబాన్నే లేపేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, ఈ కస్టడీ పిటిషన్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు పోలీసులు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సర్టెన్ సస్పీషియస్ స్టెయిన్స్ వర్ నోటీస్డ్ అండ్ సీజ్డ్. ఏ లాఠీ కంటైనింగ్ సస్పెక్టెడ్ స్టెయిన్స్ వాజ్ సీజ్డ్ along with other material objects including bones, burnt ash, a partially burnt steel wrist chain and other related articles from the terrace for the purpose of forensic examination. ఇదే పిఎస్ టెర్రస్ పైన బూడిద దొరికిందట, రక్తపు మరకలున్న లాఠీ దొరికిందట, సగానికి పైగా కాలిపోయిన రిస్ట్కి వేసుకునేటటువంటి చైన్ కూడా దొరికిందట. ఇంకా సస్పీషియస్ ఆబ్జెక్ట్స్, ఆర్టికల్స్ చాలా దొరికాయట. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నారట ఎగ్జామినేషన్కి. ఎస్, మరి ఆ బూడిద ఎవరిది? ఆ చైన్ ఎవరిది? ఆ బోన్స్ ఎవరివి? ఆ రక్తపు మరకలు ఎవరివి? ఇది పోలీసులే చెబుతున్నారు. మరి చంపి బూడిద చేసిన తరువాత ఆ బూడిదని ఎవరైనా పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన పెట్టుకుంటారా? ఎస్, పొనక జనార్దన్ రెడ్డి గారు, దీని అర్థం ఏంటో మీరే చెప్పాలి. ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే ఈ సిట్ విచారణ మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నాను, ఇది ఒక ఫార్స్. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత, 45 రోజుల తర్వాత ఒక సిట్ అనే దాన్ని వేసి అసలు యాక్చువల్గా చట్టంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రొవిజన్ ఉందో, ఏదైతే ఈ క్రిమినల్ చట్టాల్లో కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు కానీ, కస్టోడియల్ రేప్ జరిగినప్పుడు కానీ, కస్టోడియల్లో ఉన్నప్పుడు మిస్ అయినప్పుడు కానీ 3 ప్రొవిజనల్స్కి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 176 1A అని చెప్పి ఒక క్లాజ్లో ఏముందంటే ఫస్ట్ మెజిస్ట్రియల్ విచారణ అనేది వేయాలి. అప్పుడు మెజిస్ట్రేట్ విచారణ పాత చట్టాల్లో ఏముండేదంటే ఓన్లీ జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఓన్లీ మెజిస్ట్రేట్సే చేసే ఉండేది. కానీ 23లో ఎప్పుడైతే ఈ మన బీజేపీ గవర్నమెంట్ అప్పుడైతే అమెండ్ చేసిందో వాటిల్లో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేషన్ తీసుకొచ్చారంటే తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ని కూడా తీసుకొచ్చేసారు. ఆర్డీఓలో జరిగింది. కానీ ఇది ఎప్పుడంటే దీంట్లో ఈ కొత్త చట్టంలో 23లో పొందుపరిచిన దాంట్లో కొంచెం ట్రాన్స్పరెన్సీ ఏమి పెట్టారంటే, ఒకటేమో స్టేట్స్కి ప్రయోజనంగా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ని పెట్టారు, తహసీల్దార్ని, ఆర్డీఓని, జాయింట్ కలెక్టర్. ఇంకొకటి రెండోది ఏంటంటే బాడీ దొరికినటువంటి 24 గంటల్లోనే వాళ్ళు పోస్ట్ మార్టం చేయాలి, 24 గంటల్లోనే రిపోర్టు అందుకోవాలి, వాళ్ళ విక్టిమ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది పెట్టారు. ఆ వీడియో ఆడియో రికార్డింగ్ కూడా పెట్టారు. ఇంతకుముందు పాత చట్టంలో అది లేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఇది ఉందో బాడీయే లేదు. దాని మ్యాజిస్ట్రియల్ విచారణ కోసమే వాళ్ళు ఈ ఏదైతే ఈ స్టెయిన్స్ పైన దొరికాయి, టెర్రస్లో దొరికాయని చెప్తున్నారు. అదొక పెద్ద ఫార్స్. ఎందుకంటే వాస్తవంగా పెట్టుండొచ్చేమో. అదే కదా, ఇప్పుడు వాళ్ళ తల్లి అదే చెప్తున్నారు. తల్లికి తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు అబ్బాయి రిస్ట్ ఒక మెటల్ రిస్ట్ అంట, అది దొరికిందంట, ఉందంట. అదేవిధంగా కొన్ని స్టెయిన్స్ ఉన్నాయంట. ఇన్ని రోజుల తర్వాత నాగరాజు అక్కడే ఉండి అవన్నీ మాయం చేయకుండా పైన తగలబెట్టుంటాడా?
అలా తగలబెట్టిన ప్లేస్ చెప్తున్నారు. టెర్రస్ పైన అంటే నెత్తిని పెట్టుకొని తిరిగినట్టే కదా. నెత్తిని పెట్టుకొని తిరిగినట్టే. ఇదంతా ఎంత ఫార్స్గా ఉందంటే ప్రజల్ని ఏమి లేదండి, రోజుకు ఒక కొత్త విషయం చెప్పి డైవర్షన్. ఈరోజు మెజిస్ట్రేట్ విచారణ కూడా అంతేనండి. ఎందుకంటే మరి ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తే అది అవునో కాదో తెలుస్తుంది కదా. ఖచ్చితంగా తెలుసుద్దండి. ఇప్పుడు ఈ రిపోర్ట్లన్నీ కూడా ఏంటంటే ఏది వచ్చినా అసలు సీసీ ఫుటేజ్ లేదండి. అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ మాయమైపోయినాయి. సీసీ ఫుటేజ్ మాయం చేసినోడు ఈ పైన టెర్రస్ మీద మాయం చేయకుండా ఉంటాడా? ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఈ దర్యాప్తుని పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి జరగాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉన్నటువంటి గైడ్లైన్స్లో ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అంటే మనకిప్పుడు సిబిఐ అనుకోవచ్చు, లేదా ఒక ఒక జ్యుడిషియల్ ఆఫీసర్సు లేదా ఒక రిటైర్డ్ ఆఫీసర్ల ద్వారా ఒక దర్యాప్తు జరగడమే దీనికి మార్గం. అంతేగాని ఇదే పోలీసుల మీద దర్యాప్తు జరగడం అనేది ఖచ్చితంగా అది ఫాల్స్. రైట్. ఆ తల్లి ఏమంటున్నారంటే తనకు ప్రాణహాని ఉంది సిఐ నాగరాజు నెట్వర్క్తో అని అంటున్నారు. ఇప్పుడు ఆ తల్లికి భద్రత పెంచాల్సిన అవసరం ఉందా లేదా? ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు వాళ్ళ తల్లిగారు ఆ మ్యాజిస్ట్రేట్ విచారణకు వచ్చినప్పుడు ఆమె అసలు ఎంత ఈ స్టేట్ ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుందంటే ఆమె అడుగుతుంది, ఏం అడగట్లా ఆమె, నాకు బూడిదిండయా, నేను ఆ కార్యక్రమాన్ని ఆ దహన సంస్కారాలకి ఆ అంత్యక్రియలకు సంబంధించి నేను చేసుకుంటాను, నా ఆత్మ శాంతిస్తుందని ఆమె అడుగుతుంటే ఏడుస్తుంటే ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక స్పందన లేదు. ఎందుకు లేదు ఈ స్పందన? ఏముంది, ప్రజలు ఇలాంటి జరుగుతుంటే ఎన్ని జరగలేదు? అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎన్ని జరగలేదు? ఇలాంటి కస్టడీలు జరగలేదా? రేపులు జరగలేదా? ఎన్ని జరగలేదు? ఏది బయటకు వచ్చింది? కొన్ని రోజులు మర్చిపోలేదా? అయేషా మేరాద్ ఏమైంది? మర్చిపోలేదా? మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఇంకొక మర్డరు మన పవన్ కళ్యాణ్ గారిని ఎత్తినేసుకున్నారు చూడండి, అదేమైంది? ఎవరికి తెలియదు. ఇంతవరకు ఏమి అది అలానే ఇది కూడా మర్చిపోతారనే ఒక ధైర్యంతో ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వానికి నిజానికి ఇప్పుడు ఆ మర్డర్ వెనక ఏం జరిగిందనేది ఈ రోజు వరకు బయటకు రాలేదంటే పెద్ద తలకాయలు ఉన్నాయని అర్థమవుతోంది. రేపు నిజంగానే ఆ తల్లికి ప్రాణహాని ఉందని భావించవచ్చా? ఇక్కడ ప్రాణహాని తలపెట్టిన వాళ్ళు అక్కడ తలపెట్టరా? తల్లి ఆవేదన మనకి కనిపిస్తుంది ఆమె, ఎందుకంటే ఆమె మీద కూడా ఒత్తిడి తీవ్రంగా ఉందనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఒత్తిడి వస్తుంది? పెద్దల నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి వస్తుందా? పోలీస్ ఆఫీసర్ నుంచి వస్తుందా? లేదా దీనికి సూత్రధారులు ఎవరైతే బ్యాక్ ఉన్నారో వాళ్ళ నుంచి వస్తుందా అనేది ఆ తల్లే చెప్పాలి. ఆమె ఎంత తీవ్రంగా రోధిస్తుందండి. ఆమె తింటుందో లేదో తెలియదు, నిద్రపోతుందో లేదో తెలియదు. గత 50 రోజులుగా ఆమె పడే ఆవేదన అసలు ఎందుకండి? నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే సిబిఐకి ఇచ్చేయండి, ఒక జీవో ఇచ్చేసేయండి సిబిఐకి. మీరు తప్పుకోండి. మీ ప్రభుత్వంలో మీ పోలీస్ ఆఫీసర్ల మీద మీరే ఒక సిట్టేసి మీరే మళ్ళీ మెజిస్ట్రేట్ విచారణ అనేది ఒక చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్ తీసుకొని ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ఫార్స్గా కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ల కోసం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరగదండి. రామ్నాథ్ గారు, సిఐ నాగరాజు తనను పోలీసు కస్టడీకి ఇవ్వద్దని, ఎందుకంటే తనకు ప్రాణహాని ఉందని, తన పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తారని. 3rd డిగ్రీ అంటే చాలా భయంగా ఉంది ఆయనకి. పాపం ఎప్పుడు ఆయనకి 3rd డిగ్రీ అంటే తెలియదేమో, ఆయన చాలా భయపడుతున్నారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తారేమోనని, తన ప్రాణాలు తీసేస్తారేమోనని చాలా భయపడుతున్నారు. ఆయనేమో మ్యాజిస్ట్రేట్కి ఇలాంటి విషయాలు చెప్తారు. పైగా పాపం ఇంటి భోజనం కావాలని కూడా అడిగారు. అక్కడ దినం భోజనం పెట్టడానికి బూడిద కూడా ఇవ్వలేదు, కానీ ఇంటి భోజనం కావాలట. సరే, ఏదో ఒకటి ఆయన అడిగారు, కోర్టు ఏదో చెప్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఈయనేమో నాకు ప్రాణహాని ఉంది అంటారు. అటు చూస్తే ఈయన నెట్వర్క్ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయికృష్ణ తల్లి అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? అంటే ఎన్నో పెద్ద తలకాయలు ఉండబట్టే, దీని వెనుక బిగ్ బాసులు ఉండబట్టే ఇంతమంది ప్రాణహాని ఉందని అంటున్నారని అనుకోవాలా? ఈశ్వర్ గారు, మీకు, సుధాకర్ బాబు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, చింతా ప్రదీప్ గారికి నమస్కారం. ఇప్పుడు సింపుల్ గా ఈరోజు విజయలక్ష్మి గారు చెప్పిన అంశాలను బట్టి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆమె ఏం చెప్తున్నారు? ప్రతిగుండగానే మేకులు కొట్టి చిత్రహింసలు పెట్టారు, మీరు మనుషులేనా అని అడుగుతున్నారు. అంటే సాధారణ ఒక రౌడీ షీటర్ అరెస్ట్ చేసి ఇంకో కేసులో అయితే ఇంతగా బతికుండగానే మేకులు కొట్టి ఇవన్నీ ఆమెకి ఇతర పోలీసులు ఎవరైనా చెప్పి ఉండవచ్చు ఇలా జరిగిందని. ఆఫ్లైన్ లో అంత చిత్రహింసలు పెట్టారంటే ఏదో పర్సనల్ ఎజెండా లేకుండా చేసే పనే ఉండదు. ఏదైనా మొత్తం అతి పెద్ద నేరానికి అతన్ని పురిగొల్పారా? మేము చెప్పిన ఈ పెద్ద క్రైమ్ చేయి, ఒప్పుకోవాల్సిందే అని చిత్రహింసలు పెట్టారా? ఒప్పుకోకపోయేసరికి ఇక ఇతన్ని బయటకు వదిలేస్తే మనం చేయాలనుకుంటున్న క్రైమ్ గురించి సమాచారం బయటకు వెళ్తుందని చంపేశారా? ఒకటి. 2, విజయలక్ష్మి గారు ఏం చెప్తున్నారు? నెట్వర్క్ బయట పనిచేస్తోంది, వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉందని ఆమె చెప్తూ ఉన్నారు.
జైల్లో ఉన్న సిఐ నాగరాజు ఏం చెప్తున్నారు, నాకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్లను బట్టి చూస్తే లోపలున్న నాగరాజు కంటే అతి పెద్ద నెట్వర్క్ అనేది ఇంకా బయట సంచరిస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది కదా. నాగరాజు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు, ఆ నెట్వర్క్ తో ఆ పెద్దలతో కలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళు ఎంత క్రైమ్ వరకు వెళ్తారు, ఎంత వరకు హై లెవెల్ వరకు వెళ్తారు అన్నది అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నన్ను కూడా చంపేస్తారు, నన్ను చంపేస్తే ఈ కేసే ఉండదు కదా, వాళ్ళ పేరు బయటకు రావు కదా, అందుకు నన్ను చంపేస్తారు అని నాగరాజు చెప్తున్నారు. అంటే అతి పెద్ద నెట్వర్క్ ఉంది. సిట్టుకు నిజాయితీ ఉంటే లీడ్ ఇది. అసలు అతి పెద్ద నెట్వర్క్ మోటివ్ ఏంటనేది కదా ఇప్పటివరకు అందరూ ఎదురు చూస్తున్నది, ఎందుకు చంపారని సిఐ నాగరాజు చెప్తున్నారు నాకు ప్రాణహాని ఉంది అని. ఆ ప్రాణహాని ఉన్న పెద్దలు ఎవరో ఇప్పుడు సిట్టు నాగరాజు ద్వారా తెలుసుకుంటే ఈ మోటివ్ ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే చివరకు కనీసం నా కుమారుడి బూడిది వాడిని చాలు అని వేడుకుంటున్న ఒక తల్లి అంత ఆవేదనలో ఉన్నా సరే ఆమెను కూడా చంపించే వరకు తెగబడే స్థాయిలో ఆ నెట్వర్క్ ఉంది. అంటే సాధారణమైన వ్యక్తులు అయితే వెనక లేరు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రామ్నాథ్ గారు, నేను క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు వారితో ఇదే బిగ్ క్వశ్చన్ లో మాట్లాడాను, వారిని కొన్ని క్వశ్చన్లు అడిగాను. ఆ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు, సిఐ నాగరాజు రౌడీ షీటర్లు, హంతకులు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి, గంజాయి బ్యాచ్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో నేరాలు చేయిస్తుంటారు అని చెప్పారు. ఆయన చెప్పింది మన దగ్గర రికార్డెడ్గా ఉంది. ఇవన్నీ క్లియర్ గా కనపడతాం కదా. ఇప్పుడు ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తికి సంబంధించిన కుమారుడు మరణ వాంగ్మూలం ఒక వీడియో రికార్డ్ చేసి ఒక పలాని సీఏ కారణంగా నేను చనిపోయానని చెప్పినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో చలనం లేదు. అంటే పైగా ఇంకో ఆలోచించి సింపుల్ గా అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, పోలీసులకి పౌరుషం వస్తుంది, నేరస్తులు పోలీసుల్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళకు రోషం వస్తుంది కాబట్టి ఆ విధంగా ఏదో జరిగిపోయిందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, రౌడీ షీటర్ ని చంపేస్తే ఇంత స్థాయి రచ్చ అవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఎవరి వైపు ఉన్నారు, నేరం చేశారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళ వైపే నిలబడుతున్నారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ అన్నది ఇక చంద్రబాబు నాయుడు గారి మాటలు కాదని, డిప్యూటీ సీఎం గారి మాటలు కాదని నిజాలు ఎలా బయటకు తీస్తుంది? టెర్రస్ మీద ఎముకలు దొరికాయి, బూడిద దొరికింది, ఒక రక్తపు మరకలు ఉన్న లాఠీ దొరికింది, ఒక చైన్ దొరికింది అంటున్నారు. ఆ చైన్ నిజంగా నాగరాజు సాయికృష్ణది అయితే వాళ్ళ తల్లిగారికి చూపిస్తే చెప్తారు కదా దేవుడిది అన్నది, ఆ పని చేయడం లేదు. పైగా ఒక వ్యక్తి చనిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ శవాన్ని మూట కట్టుకొని తీసుకెళ్లి ఎక్కడో బూడిద చేయడమో, శ్మశానంలో బూడిద చేయడమో, లేకుంటే ఓ నదిలో పడేయడం అనేది సింపుల్ ప్రాసెస్. అలా కాకుండా అదే పోలీస్ స్టేషన్ పైకి తీసుకెళ్లి టెర్రస్ మీద కట్టెలు పెట్టి ఆడే శవాన్ని దగ్ధం చేస్తుంటే సగం విజయవాడకంతా ఆ రోజే ఆ వాసన వల్ల తెలిసిపోతుంది. మళ్ళీ లాఠీ, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి లాఠీ కూడా అక్కడే ఉన్నట్టు 40 రోజులకి ఆ లాఠీ కూడా తెలియదు. సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేసిన వాళ్ళు ఎక్కడ గోవాకు ఒక మొబైల్ పంపించి అక్కడ ఆన్ చేసి సాయి కృష్ణ అక్కడే ఉన్నాడని నమ్మించేందుకు ప్రయత్నించిన ఇలాంటి వాళ్ళు పైన ఒకవేళ కాల్చి ఉంటే ఆ బూడిద, లాఠీ, చైను, ఎముకలు అన్ని అక్కడ పెడతారా? ఇప్పుడు సిట్టు దీనికి సమాధానం చెప్పాలి. ఆ ఎముకలు ఎవరివి, ఆ బూడిద ఎవరివి? నా సాయి కృష్ణవి కాకపోతే మాత్రం ఇంకో వ్యక్తిని ఎవరో ఆ స్టేషన్ లో చంపి పైన తగలబెట్టారని ఇండైరెక్ట్ గా సిట్టు వాళ్ళే చెప్తున్నారు కదా. ఫస్ట్ తేల్చాల్సింది ఇది, ఆ బూడిద ఎవరిది, ఆ ఎముకలు ఎవరివి అంటే ఇక్కడ ఏంది అంటే సింపుల్ గా మొత్తం ఒక పోలీస్ స్టేషన్ ఫుటేజ్ లేకపోయినంత మాత్రాన ఆ వీధుల్లో ఫుటేజ్ లేదా, శ్మశానం వరకు ఫుటేజ్లు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా అని ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. సో ఆ నెట్వర్క్ అంతా ఛేదించుకుంటూ వెళ్తే సీసీ ఫుటేజ్ దొరికితే అసలు విషయం బయటకు వస్తుందని సింపుల్ గా లేదు, చంపేసి పైన తగలబెట్టేశారని ఈ కేసు క్లోజ్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? మీరు చెప్పాక నాకు ఇంకో అనుమానం కూడా వస్తుంది, నాకు ఇంకో అనుమానం కలుగుతోంది. ఎముకలు ఒకరివి, బూడిద ఒకరిది, ఆ చైన్ ఒకరిది, లాఠీ, ఆ లాఠీకి ఉన్నటువంటి స్టెయిన్ మరొకరిది, బ్లడ్ స్టెయిన్స్ ఎంతో మందిది కావచ్చు. ఈ ఎముకలు చనిపోయినవాడు ఒకటి కావచ్చు, లేకపోతే బూడిద ఇంకొకరిది కావచ్చు, ఆ లాఠీ పైన ఉన్నటువంటి బ్లడ్ స్టెయిన్స్ ఇంకొకరిది కావచ్చు. ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు పోలీసులే కదా దీనికి ఆన్సర్ చెప్పాలి. అది ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది. ఇప్పుడు శ్మశానంలోనే ఎక్కడో ఒకరి ఎముకలది, ఒకరి బూడిద, ఒక లాఠీ, ఒక చైన్ అని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ పైన టెర్రస్ మీద గుర్తించారు అంటే ఒక 5-6 మంది చంపేసి ఉండాలి. అంతే కదా. వాళ్ళు ఎక్కడో చనిపోయినా అవన్నీ ఇక్కడ తీసినా కూడా ఇప్పుడు సిట్టు వాళ్ళే దర్యాప్తు చేయాలి. మరి అంతమంది ఒక్కో ఎముకలు ఒకరిది, బూడిద ఒకరిది, లాఠీ మీద ఉన్న రక్తం ఒకరిది అయితే అంతమందిని అంత చిత్రహింసలు పెట్టి ఆ స్టేషన్ లో ఏం చేశారన్నది సమాధానం చెప్పాల్సింది వీళ్ళే. అంటే ఏదో చేయకపోయి ఇంకా దాన్ని కాంప్లికేటెడ్ చేసుకున్నారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. పైగా మెజిస్ట్రియల్ విచారణ చేశారు, ఎవరో ఆర్టీఓ విచారిస్తారు. ఆర్టీఓ ఏం చేస్తారు, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆయనే చర్యలు తీసుకుని శిక్షలు విధించే అధికారం ఉండదు. కనీసం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఒక సిట్టింగ్ జడ్జి వచ్చి విచారణ జరుపుతారు. దాన్ని సిట్టింగ్ జడ్జి ఇచ్చే నివేదికను
ట్రయల్ లో కోర్టు చాలా కీలకమైన ఆధారంగా కూడా పరిగణిస్తుంది. ఎస్ అయితే ఈ కేసులో సిట్టు వల్లే మాకు ఇంకా ఇప్పటికీ ఏది అర్థం కాలేదని చెప్తున్నప్పుడు ఒక జడ్జి వచ్చి కూడా దీంట్లో చేసేది ఏమీ లేదు. ఒక సిబిఐకి అప్పగిస్తేనే ఈ కేసును ట్రేస్ చేయడానికి అవసరమైన మెటీరియల్ వాళ్ళకి ఆ వ్యవస్థ అంతా ఒక సిబిఐ దగ్గర మాత్రమే ఉంది. ఇప్పుడు అందరూ హైకోర్టు వైపు చూస్తున్నారు. సిట్టు మీదో చంద్రబాబు నాయుడు గారి మీదో పవన్ కళ్యాణ్ గారి మీదో పోలీసుల మీద నమ్మకం లేదు. 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది అనుకుంటున్నారు, సిబిఐ ఆదేశించాలా లేదా అన్నదానిపైన. సో హైకోర్టు మీదే ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ హైకోర్టు కూడా సిబిఐకి అప్పగించకపోతే ఈ కేసు ఇంకా ముందుకు వెళ్తుంది అనుకోవడం అయితే ఈశ్వర్ గారు కేసు కూడా బూడిదైపోతుందేమో. పవన్ కళ్యాణ్ గారి మీద తల్లి ఏం మాట్లాడారనేది ఒకసారి ప్లే చేయండి సార్, దానిపైన మాట్లాడదాం. ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పని చేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటాను. అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది, మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు. ఆ అమ్మాయి బతికుంది, అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేస్తాడయ్యా. ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా. ఎస్ చింతా ప్రదీప్ గారు, ఒకవైపు కనీసం బూడిదైనా ఇవ్వండి అయ్యా అని ప్రాధేయపడుతోంది చాలా రోజుల నుంచి, మరోవైపు తనను చంపేస్తారేమో అన్నంతగా పరిస్థితి మారిపోయిందని ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి అటు పోలీసులే కాదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా పొడుస్తున్నారు. అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అతనిపైన పోక్సో కేసు ఉందని, మైనర్ బాలికను రేప్ చేశాడని, ఇలా రకరకాలుగా లేనివి సృష్టించి మరీ చేస్తున్నట్టుగా ఆ తల్లి చెప్తోంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లోని పెద్దలకి సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఒక విషయం అండి, ఇక్కడ ముందుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అని. మీరే అన్నారు 19వ తేదీ భరోసా ఇచ్చారు అని. ఈ రోజు 4వ తేదీ, మధ్యలో 14 రోజులు ఉందండి. ఆ రోజు చంద్రబాబు గారు పున్నమి చంద్రుడిలాగా కనిపిస్తే ఈ రోజు అమావాస్య చంద్రుడు అయ్యారు. మనకు కనిపించదు, చంద్రబాబు గారు ఉంటారు కానీ కనిపించదు. సో వారి నుంచి మనం అంతకంటే ఎక్కువ ఆశించడానికి కూడా ఏం లేదు. ఒకటి, సిబిఐకి అప్పగించాలి. ఇక మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారి మాటలు నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయండి. అంటే వారు ఏదైనా మీరు గమనిస్తే అండి, ప్రజలకు మంచి చేద్దామన్న కోణం నుంచి వారికి మాటలు రావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్నపిల్లాడు తప్పు చేస్తే వాడికి కోర్టులు శిక్ష విధించాలి కానీ ఇలా చేయకూడదు అంటే, నేను చిన్నపిల్లాడు అనను, 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశాడు, నేను వెనకేసుకురాను, అది ఇదని మాట్లాడుతున్నారండి. ఎంతటి దారుణం అంటే, ఒక డీసీఎం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వారు అటువంటి మాటలు మాట్లాడడం. తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఆ పోక్సో కేసు అంటున్నారో ఆ అమ్మాయి కూడా వచ్చేసి అది ఎప్పుడో జరిగింది, నన్ను మా బావ అని కూడా అనిందండి. మా బావ సాయి కృష్ణ ఏమీ చేయలేదు, తర్వాత నాకు వివాహం కూడా అయిందని చెప్పారు. ఎక్కడే కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పరామర్శించడం కానీ, లేకపోతే లాకప్ డెత్తులు జరగకూడదని కానీ ఎక్కడ చెప్పలేదు. మీరు ఒక్క 5 నిమిషాలు మనం మాట్లాడుకుంటే గమనిస్తే, ఎప్పటి నుంచో అండి కాంగ్రెస్ వాళ్ళని 2009లో పంచలు ఓడిసి కొడతా అన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మా కుటుంబాన్ని ఏదో చేయాలనుకున్నారు అన్నాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడడం అయిపోయింది. తర్వాత బీజేపీ వాళ్ళని పాచిపోయిన లడ్డూలు అన్నాడు, అది కూడా అయిపోయిందండి. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని స్టార్ట్ చేశాడు, అది తర్వాత ఏమైందో కూడా తెలియదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మన నది మన నుడి అన్నాడు. ఆ తర్వాత అది ఏమైందో అది అతిగతి లేదు. తర్వాత వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు విషయంలో ఏది వారాహి డిక్లరేషన్ అని ఒక 9-10 పాయింట్లు పెట్టి నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నాడు. తర్వాత అది అతిగతి లేదు. ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ అంటున్నాడు, అది అతిగతి లేదని. కానీ పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఎందుకు చేశాడు మీరు చూస్తే, తనకు వ్యక్తిగతంగా ఏదైనా నొప్పి కలిగితే మాత్రమే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కారు. మధ్యలో సుగాలి ప్రీతి గారి కేసుని ఎప్పుడు నెత్తికెత్తుకున్నారు? 2017 సుగాలి ప్రీతి చనిపోతే 2019 తర్వాత నెత్తికెత్తుకున్నాడు. ఇప్పుడు కూడా మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైనా స్పందన ఆశించడం అది ఒక మూర్ఖత్వం అనుకోవాలి. అంటే రాష్ట్ర ప్రజలు అలాగే భావించాలి. ఎప్పుడు దీన్ని మళ్ళీ లేవనెత్తుతాడు? 2029లో మేము అధికారం వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు చూడండి వీరంగం సృష్టిస్తాడు. అసలు సాయి కృష్ణ కేసు ఏం చేశారు? సాయి కృష్ణకి అంత అన్యాయం జరిగితే మీరు ఏం చేస్తున్నారు? తల్లడిల్లుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని 29 మేము అధికారం వచ్చిన తర్వాత అప్పుడు విపరీతంగా చెలరైపోతాడండి. అంతవరకు దీని గురించి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, ఒక రౌడీ షీటర్కి నేను సపోర్ట్ చేయాలా,
ఒక పోక్సో కేసు ఉన్నోడికి నేను సపోర్ట్ చేయాలా అన్నారు కదా, ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. రేపు మీరు అధికారంలో వస్తే కరెక్టే మీరు చెప్పింది. ఒక చిన్న విషయం చెప్తానండి ఇప్పుడు దాని గురించే. సార్ వస్తున్నారు ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, చెప్పండి. ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు అతన్ని ఎక్కడైనా సమాధి చేస్తేనో కాలిస్తేనో అక్కడ ఒక స్మారక స్తూపము లేకపోతే మెమరీ లాగా పెట్టి అక్కడ నుంచి కూడా ఏదైనా ప్రజలు చేస్తారని చెప్పేసి అతని బూడిదను హెలికాప్టర్ తీసుకెళ్లి సముద్రంలో కలిపారంటండి. అంటే ఇప్పుడు కృష్ణ అనే వ్యక్తి బూడి దొరకట్లేదు అంటే ఒసామా బిన్ లాడెన్ కంటే కూడా డేంజరస్ ఫెనోనా పవన్ కళ్యాణ్ దృష్టిలో? అతను క్రిమినల్, అతను ఇంకోటి అంటే ఎక్కడా అని వారి తల్లి ప్రశ్నిస్తోంది. నాకు బూడిదైనా ఇవ్వండి, నేను పెద్ద కర్మ చేసుకుంటాను నా కొడుకు కంటే. ఒసామా బిన్ లాడెన్ కంటే కూడా నేరగాడ ఎవరు? సాయి కృష్ణ. ఒకసారి ఆలోచన చేయాలి కదండి. తల్లికి నిజంగానే ప్రాణహాని ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఆమె మాటలు ఇందాక పెద్దలందరూ మీరు కూడా మాట్లాడారు. ఒక నాగరాజుకు నెట్వర్క్ ఉందంటే నాగరాజుకు ఎవరితో నెట్వర్క్ ఉంటుందండి? దొంగలతో గూండాలతో నెట్వర్క్ ఉండదు. ఇప్పుడు ఇది లాకప్ అంటే ఎవరు చేశారు? పోలీసులు చేశారంటారు. నాగరాజు అనే అతను చిన్న వ్యక్తి, వ్యవస్థల్లో లోపము పోలీసులు చేశారు. సో పాలకులు గాని పోలీసులు గాని పెద్దలు గాని నాగరాజుకు అండదండలు ఇస్తున్నారు. కాబట్టి నాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి విజయలక్ష్మి గారు, సాయికృష్ణ వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద నెట్వర్క్ అండి. ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్లు కూడా ఆ కోణంలో పరిశోధన చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా చేయాలి అంటే సిబిఐ వాళ్ళు మాత్రమే చేయగలరు. సిట్టు చేస్తే ఇది తేలదు. రైట్. సుధాకర్ బాబు గారు ప్లీజ్ చెప్పండి. అండి మా ప్రదీప్ వారు చేసిన వ్యాఖ్యలకి కొనసాగింపుగానే రెండు పదాలు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమడుగుతుందంటే, అయ్యా మేమందరం కలిసి నీకు ఓట్లు వేసాము, నువ్వు నమ్మాము, నువ్వు అధికారంలోకి వస్తే ఈ సామాజిక వర్గానికి లేదా ఈ ప్రపంచానికి ఈ సమాజానికి నువ్వేమైనా చేస్తావని నేను ఆశపడ్డానని చెప్పిందండి. దట్ ఈస్ గుడ్. కానీ ఆ అమ్మ అర్థం చేసుకోవాల్సింది, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి రోబో సినిమాల్లో ఒక చిప్ తయారు చేసి రోబోకి పెడతారు. అవును. అది ఒకటేమో పాజిటివ్ చిప్ పెడతాడు, లాస్ట్లో విలను ఒక నెగిటివ్ చిప్ పెడతాడు. ఆ నెగిటివ్ చిప్ పెట్టినప్పుడు పాజిటివ్గా ఉండే రోబో చివరికి హీరోయిన్ వెనకాల పడుతూ ఆ హీరోయిన్ని రేప్ చేయాలన్నంతగా వెంటబడుతూ నెగిటివ్ విలన్ అయిపోతుంది రోబో. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు అని ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్, సినిమా క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అట్లా అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం కడుపుకోవటానికి మనిషికి మరయంత్రానికి తేడా లేదా సార్? ఏ చిప్ పెడతాడో ఆ ప్రోగ్రామ్ అంటే చిప్. నేనేమంటున్నానంటే మనిషికి మరయంత్రానికి తేడా లేదా? అదే అంటున్నాడు. అంటే ఆయన మనిషి రూపంలో మరమనిషిగా మారిపోయాడు. అమ్మ చెప్పిందే. నేను కొంత సొంత కవిత్వాలు ఆడలే. ఇప్పుడు ఆ సాయికృష్ణ అనే అబ్బాయి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన వీరాభిమాని, పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఆ వీరాభిమాని చనిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయికి ఏం స్టాంప్ వేశాడు? అతను ఒక క్రిమినల్, అతను ఒక కూనీకోరు, అతను ఒక రేపిస్టు. కాబట్టి ఇలాంటి కూనీకోర్లు, రేపిస్టులు నేరాలు ఘోరాలు చేస్తే నేను సపోర్ట్ చేయాలా అన్నాడు. ఎస్, కరెక్ట్ అండి, మీరు కరెక్ట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అరవ శ్రీధర్ ఎవరు, అలాగనే తిరుపతి రాయల్ ఎవరు, అలాగనే పంతో నానాజీ ఎవరు, వీళ్ళ ముగ్గురు యొక్క వ్యవహారంలో మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేయని ఉప ముఖ్యమంత్రి అయితే, మీరు చంద్రబాబు నాయుడు యొక్క సంఖలో ఎక్కి కూర్చోకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన స్వయం నాయకుడు అయి ఉంటే, మీ ఎమ్మెల్యేలు మీ ప్రాపకంతో మీ సింబల్ పెట్టుకొని మీరు ఓట్లు అడిగితే గెలిచిన మీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మీ పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళతో ప్రవర్తించిన విధానం మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? సాయికృష్ణ అంటే ఇప్పుడు తను డిఫెండ్ చేసుకోవడానికి, తను ఏం చేశాడో ఏం చేయలేదో చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ అబ్బాయి లేడండి. చనిపోయిన అబ్బాయి మీద నేరాలు ఘోరాలు మోపటం, లేకపోతే రేపిస్ట్ అంటాం, లేకపోతే హత్యలు చేశాడని, మానభంగాలు చేశాడని మీరు ఇష్టానికి వచ్చి మాట్లాడుతుంటే, సాయికృష్ణ ఇప్పుడు తను డిఫెండ్ చేసుకోవడానికి, తను ఏం చేయలేదని చెప్పుకోవడానికి అభాయకుడు లేడు. ఇప్పుడు ఆ తల్లి బ్రతికుంది. తల్లి అడుగుతుంది కూడా ఏంటి, అయ్యా నన్ను మీరు చనిపోయిన కుమారుడిని మీరు అంత అభియోగాలు చేస్తున్నారు కదా, చెప్పుకోవడానికి ఆ అబ్బాయి లేడు. కనీసం నా కొడుకు బూడిదీయమని అడుగుతుంది. ఈ ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ ముఖ్యమంత్రి గారికి, ఆ షాడో ముఖ్యమంత్రి ఆయన లోకేష్కు స్పృహ లేదా? సీసీటీవీ కెమెరాలు అన్ని విజయవాడ మొత్తం నాశనం అయిపోయినాయా? విజయవాడ సిటీలో ఏ వీధుల్లో సీసీటీవీ కెమెరాలు లేవా? మార్కాపురం నుంచి విజయవాడకు వచ్చిన దాకా ఒక్క సీసీటీవీ కెమెరాల్లో కూడా సాయికృష్ణని తెచ్చినట్టుగా రికార్డ్ అవ్వలేదా? రైట్.
ఇదంతా Right, కూడా sir. సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వము. Right. ప్రభుత్వంలో ఉన్న Yes. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో Right. ముఖ్యమంత్రి. రైట్, ఇదే సమయంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అంతుంది. ప్రశ్న రావణ్ 5వసారి అరెస్ట్ అయ్యారు. 5వసారి అరెస్ట్, అంతేనా సార్? 5వసారి అరెస్ట్. వరుసగా కోర్టులు బెయిల్ ఇవ్వడము, కేసు పెట్టడం, బెయిల్ రావడం, కేసు పెట్టడం, బెయిల్ రావడం, అదే social కేసు media. పెట్టడం, బెయిల్ రావడం, కేసు పెట్టడం, బెయిల్ రావడం, మళ్ళీ అరెస్ట్. అంటే ఇదే సోషల్ మీడియా కేసు అండి. ఇది ఒకటే కేసు, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ 30 దగ్గర పెట్టారంట. సుమారు 30 దగ్గర ఏదైతే ఒకే అంశానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో ఒకసారి కేసు నమోదైన తర్వాత అదే కేసుని అనేక పోలీస్ స్టేషన్లో పెట్టకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా ఒక సందర్భంలో చెప్పింది. వీళ్ళకి ఇప్పుడుండే ఈ గవర్నమెంట్లో కోర్టులన్నా ఒక ఇది లేదు, ఒక గౌరవం లేదు. కోర్టు ఆర్డర్, కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారండి. దీంట్లో సాయి కుమార్ కేసులో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. మేము ఎతుకుతున్నాము, మాకు ఒక టీం పెట్టాము, వాళ్ళు ఎతుకుతున్నాము అని. అంటే అప్పటికే ఆయన్ని లాకప్ డెత్ చేసేసామని తెలిసి ఇదే ప్రభుత్వమే అక్కడ కోర్టులో అఫిడవిట్ వేసేది ప్రభుత్వం తరఫునటువంటి ఆఫీసర్ SHO. ఆయన ఏమని వేస్తాడు, మేము ఎతుకుతున్నాం, అప్పటికే చంపేశారు. ఆ విషయం మొన్న రిమాండ్ రిపోర్ట్లో ఉంది. FIR కట్టేశారు 19వ తారీఖు చంపేశామని. హైకోర్టు అంటే ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టు, సుప్రీంకోర్టు కన్నా కూడా విస్తృతమైన అధికారాలు ఉన్నటువంటి కోర్టు హైకోర్టు. అలాంటి కోర్టునే తప్పుదావ పట్టిస్తున్నారు. ఏది ఎక్కడ కూడా వీళ్ళకి ఒక ఇది లేదండి, రెస్పెక్ట్ లేదు. రైట్, రామ్నాథ్ గారు కన్క్లూడ్ చేయండి సార్ ఒక 1 minute లో. ఈశ్వర్ గారు, రావణ్ గారిని ఇప్పుడు 4 కేసుల్లో బెయిల్ ఇస్తే 5 కేసులు అరెస్ట్ చేశారని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒకరు బహిరంగంగా చెప్తున్నారు. ఏంటి మోటివ్ మొత్తం, ఏంటి ప్లాన్ అంటే మీరు బెయిల్ వచ్చారని సంతోషపడుతున్నారేమో, అది కాదు మా ఉద్దేశము. 30 కేసులు పెడతాము, 30 చోట్ల కేసులు పెడతాము. ఈ వాయిదాలకు తిరగడంతోనే అతని జీవితం అంతా గడిచిపోతుంది. నెలలో కనీసం 20 రోజులు కోర్టు చుట్టూ తిరుగుకుంటుండాలి, అదే మా టార్గెట్ అని చెప్తున్నారు. అంటే ఏంటి మోటివ్ ఏంటి? ఒక వ్యక్తిని సుదీర్ఘంగా వేధించాలి, చట్టంతో పని లేకుండా, కోర్టులతో పని లేకుండా తమ చేతుల్లో ఉన్న వ్యవస్థల ద్వారా ఒక వ్యక్తిని వేధించాలన్న మోటివ్ తోనే ఇది చేస్తూ ఉన్నారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు సాయి కృష్ణ గారి కేసులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూస్తే జనసేన పార్టీ వాళ్ళు ఆవేదన చెందుతున్నది ఇదే. చంద్రబాబు నాయుడు గారేమో విజయలక్ష్మి గారిని పిలిపించుకొని ఆ రోజు బాగా ఆమెను ఓదార్చి సరే చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు అన్నంత పరిస్థితి తీసుకొని వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో దూరి సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్, రేపిస్ట్ అని ప్రచారం చేయడం ద్వారా ఈ రోజు విజయలక్ష్మి గారితో పవన్ కళ్యాణ్ గారు మాటలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి బహిరంగ మీటింగ్ లో ఏం చెప్తారు? ఆయన కాపే, ఈయన కాపే, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎదురుతారా మీరు అని చెప్పి ఇదంతా ఏంది పవన్ కళ్యాణ్ గారికి వైసీపీకి మధ్య వ్యవహారం లాగా చిత్రీకరిస్తున్నారు. రేపు సిఐ నాగరాజు పాపం భయపడుతున్నట్టుగా ఆయనకి ఏదన్నా జరిగిందనుకో, చనిపోయిన సిఐ నాగరాజు కాపు, అది ఎవరైనా ఏమన్నా హాని తలపెట్టుంటే వాళ్ళు కాపు, ఆ తల్లికి ఏదన్నా జరిగిందనుకో చచ్చిపోయిన ఆమె కాపు, ఆ చంపినోడు కాపు. ఇదేనా మనకి కావాల్సింది? అంటే ఆ కాపు చనిపోయారు, ఈ కాపు చనిపోయారు, చంపిన వ్యక్తి చనిపోయారు, చనిపోయిన వ్యక్తి చనిపోయారు, నాగరాజు చనిపోయారు కాబట్టి ఇంకేం లేదని కూడా అంటారు అందరితో. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు ఈ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ సార్ రామ్నాథ్ గారు. ప్రదీప్ గారు ఆ విషయం చూసుకున్నా కానీ కులభావం పెంచుకోమని చెప్పింది ఎవరండి? మా పవన్ కళ్యాణ్ గారే. అదే సరిపోతుంది, అన్నిటికీ అదే సమాధానం. కులభావన ఎక్కడైనా పెంచుకోండి అని చెప్పడమే సమాధానం దానికి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రామ్నాథ్ గారు, పునక జనార్దన్ రెడ్డి గారు, టీజీఆర్ సుధాకర్ బాబు గారు, చింతా ప్రదీప్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.